నమస్కారము. ఈరోజు 15వ టాపిక్గా మనం నేర్చుకునే ప్రపోజిషన్స్లో ఫార్ మరియు ఫ్రమ్ అనే ప్రపోజిషన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. వాటిని స్పష్టంగా ఉపయోగించుకునే విధానం గనక మనము అవగాహన చేసుకుంటే మాట్లాడేటప్పుడు యాదృచ్ఛికంగానే కరెక్ట్ ప్రపోజిషన్ వచ్చే విధంగా మనం అలవాటు పడాలి. అంటే బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. సందర్భం ఉపయోగించుకునేటట్టుగా ఉండాలి. ఫార్ అనే ప్రపోజిషన్ని ఈ క్రింది సందర్భాలలో ఉపయోగించవచ్చు. 1. ఒక పర్పస్ లేదా ప్రయోజనాన్ని సూచించేటప్పుడు. షీ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ ఫార్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు తెచ్చుకోవడానికి బజారుకి వెళ్తున్నది. ఆమె పర్పస్ కూరగాయలు తెచ్చుకోవడం. కాబట్టి ఇలా పర్పస్ని తెలియజేస్తున్నప్పుడు పర్పస్ని తెలియజేసే విధంగా మనము ఫార్ అనే ప్రపోజిషన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ 2. టు రీప్లేస్ ద మీనింగ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ ఆర్ ఆన్ అకౌంట్ ఆఫ్. ఈ బికాజ్ ఆఫ్ అనేవి ఆన్ అకౌంట్ ఆఫ్ ఇది కూడా ఫ్రేజల్ ప్రపోజిషను. దాని గురించి కూడా స్పష్టంగా తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ ఆన్ అకౌంట్ ఆఫ్ బికాజ్ ఆఫ్ అంటే ఆ కారణం చేత అనే అర్థంతో కూడా మనం వాటిని రీప్లేస్ చేస్తూ ఉపయోగించవచ్చు. వీ కెనాట్ సీ ద స్పీకర్ ఫార్ దెర్ ఆర్ క్రౌడ్స్ అంటే గుంపు ఉన్నందువల్ల స్పీకర్ మాట్లాడేవాడిని మనం చూడలేకపోతున్నాము అనే అర్థంతో ఇక్కడ ఉపయోగించాము. 3. టు యూజ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ఒకళ్ళకు అనుకూలముగా అనే అర్థం. ద పీపుల్ ఓటెడ్ ఫర్ ద బీజేపీ. బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు అని చెప్పే సందర్భం. అంటే అనుకూలంగా అనే అర్థంతో కూడా మనం ఫార్ని ఉపయోగించవచ్చు. 2వ ప్రపోజిషన్ అయినటువంటి ఫ్రమ్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. టు సే ద స్టార్టింగ్ పాయింట్ అంటే ప్రారంభమయ్యేటువంటి పాయింట్ని తెలపడానికి. ఇది మన డే టు డే లైఫ్లో చాలా ఎక్కువ సందర్భాల్లో వినియోగిస్తుంటాము. ఒక బస్సు లేదా రైలు ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్పడానికి ఈ ఫ్రమ్ని ఉపయోగిస్తుంటాము. ద ట్రైన్ తమిళనాడు స్టార్ట్స్ ఫ్రమ్ చెన్నై అంటే చెన్నై నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పే సందర్భం. నెంబర్ 2. టు ఇండికేట్ ఏ పాయింట్ ఆఫ్ పొజిషన్. ఒక ప్రదేశాన్ని లేదా ఒక పొజిషన్ ఒక ప్లేస్ని చెప్పడానికి కూడా మనం ఫ్రమ్ని ఉపయోగిస్తాము. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ పీపుల్ బిలో అపియర్ లైక్ యాంట్స్ అంటే పై నుంచి చూస్తే అంటే పొజిషన్ ఇక్కడ పైన ఉన్నామన్నమాట. పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి వ్యక్తులు లేదా మనుషులు చీమల్లాగా కనబడతారు. ఇక్కడ పాయింట్ అంటే పైనుంచి మేడ పైనుంచి అని చెప్పడం ఉద్దేశం. 3వ సందర్భంగా టు ఇండికేట్ రీజన్ అంటే కారణాన్ని చెప్పడానికి. హీ ఈజ్ యాబ్సెంట్ టు హీస్ డ్యూటీస్ యాజ్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. కాబట్టి ఎందుకు రాలేదు అంటే కారణం చెప్తూ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ జ్వరం వచ్చినందువల్ల రాలేకపోతున్నాడు అనే చెప్పే సందర్భం. ఇక్కడ మనం ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సఫర్ అనే వెర్బ్ తర్వాత ఫ్రమ్ అనే ప్రపోజిషన్ మాత్రమే రావాలి. అతను జ్వరముతో బాధపడుతున్నాడు అని చెప్పదలుచుకోవటం. తెలుగులో తో అనేటువంటి విభక్తిని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా విత్ అని వినియోగించాలి అని అనిపిస్తుంది. అది ఎర్రర్ అవుతుంది. కాబట్టి సఫర్ అనేటువంటి వెర్బ్ తర్వాత ఫ్రమ్ మాత్రమే రావాలి అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని మీ స్నేహితులకు కూడా పరిచయం చేసి వాళ్ళు కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకునే అవకాశం మీరు కల్పించండి. జై హింద్.